అయితే మన బైన్సపట్నంలో ఉన్నటువంటి ఐపీ గెస్ట్ హౌస్ దగ్గర ఏదైతే అన్నబోసాటి విగ్రహం ఉందో అక్కడ ఎంఆర్పిఎస్ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే దాదాపు 30 సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘ పోరాటం చేసి ప్రతి గ్రామాన పల్లె వాడ ఈ విధంగా అక్కడ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే మన జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి నాగభూషణం గారి చేతుల మీదుగా ఇక్కడ జెండా ఆవిష్కరణ చేసి అదేవిధంగా మన పద్మశ్రీ మన మందకృష్ణ మాదిగ గారి యొక్క జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా కేక్ కట్ చేసి జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఏదైతే 30 సంవత్సరాల కాలం పాటు పోరాటం చేసినందుకు గాను సాధించినటువంటి ఏబిసిడి వర్గీకరణ ఫలాలు ప్రతి ఒక్కరు పొందాలన్న ఉద్దేశంతో అదేవిధంగా మాదిగ జాతి మొత్తము ఏకతాటికిపై వచ్చి ప్రతి ఒక్కరు కలిసిమెలిసి మన జాతికి ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ విధంగా ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకుంటూ అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారి యొక్క జన్మదిన వేడుకలను ఈ విధంగా కేక్ కట్ చేసి అక్కడ సంబరాలను జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఇన్ఛార్జ్ నాగభూషణ్ గారితో పాటు జాతీయ నాయకులైనటువంటి నందకుమార్ గారు, తుకారాం గారు, సాయిచంద్ గారు, ఆనంద్ షల్కే, శంకర్, అదేవిధంగా దిగాంబర్, అదేవిధంగా ఎంఈఎఫ్ ఉపాధ్యక్షుడైనటువంటి గంగాధర సార్ గారు, శంకర్ సార్ గారు, అదేవిధంగా తదితరులు సాయిబరావు కౌన్సిలర్ గారు పాల్గొనడం జరిగింది. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంఆర్పిఎస్ రాష్ట్ర, జిల్లా, మండల కేంద్రాలు ఉన్నటువంటి నాయకత్వానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అట్టడుగు వర్గాల ఆశజ్యోతి మాదిగ జాతికి సంబంధించినటువంటి మాదిగలం అని చెప్పి గర్వంగా చెప్పుకునేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆయన పేరుని తలుచుకొని రోజు లేదు. కేవలం పేరుకు మాత్రమే మాదిగ జాతి బిడ్డ అయినప్పటికీ మందకృష్ణ మాదిగ అంటే ఈరోజు దేశమంతటా కూడా ప్రతి ఒక్కరైనా తలెత్తుకొని చూసే విధంగా ఈరోజు ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాల ద్వారా ఈరోజు ఆయన జన్మదినం అనేటువంటి జరుపుకోవడం కోసం నన్ను ఇక్కడికి పిలిపించినందుకు ఎంఆర్పిఎస్ నాయకత్వానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఎందుకనంటే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయన కొనసాగినప్పటికీ మందకృష్ణ మాదిగ గారు కేవలం జాతి కోసం కాకుండా అనేక రకాలుగా ప్రతిసారి ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆయన పేద ప్రజల పక్షాన అనేక రకాలుగా ఏ సమస్య ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలిసే విధంగా అనేక రకాల పోరాటాలు నిర్వహించినటువంటి వ్యక్తి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన సంక్షేమం కోసం కావచ్చు, బడుగు బలహీన వర్గాల కోసం కావచ్చు, ముఖ్యంగా వికలాంగుల కోసం కావచ్చు, వాళ్ళందరి కోసం కూడా ఎన్నోసార్లు అనేక రకాల ఉద్యమాలు చేసి ఈరోజు ఆయన మందకృష్ణ మాదిగ గారు ఏబిసిడి వర్గీకరణ కోసం ఈరోజు పెద్ద ఎత్తున ఆయన చేసినటువంటి త్యాగం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాదిగ జాతికి సంబంధించిన అందరూ కూడా ఈరోజు ఒక సంతోషంగా, గౌరవంగా ఈరోజు దేశంలో తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాంటి గొప్ప మహనీయుడి ఏదైతే మనం ఈరోజు ఆయన జన్మదినం జరుపుకుంటున్నాం, నిజంగా పుట్టుక నాది, చరిత్ర దేశం ప్రజలకు ఉండాలని చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాము. మనిషి పుట్టడం అనేటువంటిది గొప్ప కాదు, ఆ పుట్టే చరిత్ర అనేటువంటిది తరతరాలుగా నిలిచిపోయే విధంగా ఉండేటట్టుగా జీవించాలనేటువంటిది గొప్ప మనిషి నాయకత్వం ఉన్న వ్యక్తే మందకృష్ణ మాదిగ గారు అని చెప్పి మీరు సగర్వంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఒక మనిషి ఎంత విచారమైనటువంటి ఆలోచన చేయడం, ఆ ఆలోచనని ముందుకు తీసుకెళ్లడం, ఆ ఆలోచనలో భాగస్వాములను చేయడం అనేటువంటిది ఆ ఎంఆర్పిఎస్ నాయకత్వానికి కూడా నిజంగా మేము ప్రతిరోజు ఇక్కడ చూస్తాం. నియోజకవర్గ కేంద్రంలో ఎప్పటికప్పుడు వీరందరూ కూడా మాకెప్పుడు కూడా ప్రతిసారి ఏ సమస్య వచ్చినప్పటికీ బీసీల సమస్య కావచ్చు, ఎస్సీల సమస్య కావచ్చు, ఎస్టీ సమస్య కావచ్చు, పేద ప్రజల సమస్యలు కావచ్చు, ఏ సమస్య ఉన్నప్పటికీ మేమున్నాం, అండగా ఉన్నామని చెప్పి, మేము మీకు ధైర్యంగా ఉంటామని చెప్పి ఎప్పటికప్పుడు ప్రతిసారి కూడా మాకు అండదండ నిలిచినటువంటి మీ అందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అన్నగారు.
ఎందుకంటే ఈ స్ఫూర్తి ఈ ఇన్స్పిరేషన్ రావడానికి కారకుడైనటువంటి మందకృష్ణ మాదిగ అన్న గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మాదిగ, జై జై మాదిగ, జై భీమ్. ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు, సామాన్యులకు, అధికారులకు, అనాధికారులకు అందరికీ కూడా నమస్కారములు. అదేవిధంగా ఈరోజు మనం ఇక్కడికి రావడానికి కారణం అంటే అట్టడుగు వర్గానికి చెందినటువంటి మందకృష్ణ మాదిగ గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి ఆయన చేసినటువంటి పోరాటం కానీ, ఆయన చేసినటువంటి ఆయన యొక్క ఆకాంక్ష కానీ అది నెరవేరిందనేటటువంటిది మొన్ననే మనకు తెలిసింది. ఏబిసిడి వర్గీకరణ గత 30 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేటువంటిది ఒక ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామంలో కేవలం 20 మంది యువకులతో ఈ యొక్క ఎంఆర్పిఎస్ అనేటువంటి వ్యవస్థను స్థాపించి తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని, వర్గీకరణను ఛేదించడం జరిగింది. కేవలం ఆయన చేసినటువంటిది మాదిగలకు మాత్రమే కాదు, బడుగు బలహీన వర్గాల ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు కింది స్థాయి వరకు వెళ్లాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఒక మహనీయుడు మందకృష్ణ మాదిగ గారు. జాంబావంతుడి వంశస్థుడు. మరి ఈరోజు ఆ మందకృష్ణ మాదిగ గారు ఆయన చేసినటువంటి ఉదాహరణకు చూసుకున్నట్టయితే వితంతువులు కానీ, వృద్ధులకు కానీ, హృద్రోగ రోగులకు కానీ ఇవన్నీ పేదలు డబ్బులు ఎక్కడికి వెళ్ళి పెట్టాలా అనేటటువంటిది ప్రభుత్వాలకు సూచన ఇచ్చి వాళ్లకు ఉచితంగా చూడాలనేటటువంటి ఆలోచన ఇచ్చినటువంటి వాడు మందకృష్ణ మాదిగ గారని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. అటువంటి దాంట్లోనే ఫలితంగా ఆరోగ్యశ్రీ అనేటువంటిది వచ్చిందని నేను సభాముఖంగా మీ అందరి ముంగట తెలియజేసుకుంటున్నాను. మరి ఇది యొక్క కులానికే కాకుండా యావత్ మన తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ప్రస్తుతం మన యొక్క దేశంలోనే ఆయన యొక్క పేరు మారుమ్రోగుతున్నది. ఆయన చేసినటువంటి సేవలకు గుర్తింపుగా మొన్ననే మే 27వ తారీఖున మన యొక్క రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా మన యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మశ్రీ అవార్డు పొందినటువంటి మన బిడ్డ, అట్టడుగున బిడ్డ మందకృష్ణకి అవకాశం కల్పివ్వడం నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన మరొక రూపమే తోలుడప్పు, ఆయన ఒక మరొక ఆకారమే అంబేద్కర్. అన్ని ఆశయ సాధనలకు, అందరి యొక్క అభివృద్ధికి వారి వంతు ఎంత సహకరించాలో, ఎంత కష్టపడాలో అంత కష్టపడుతూనే ఉన్నటువంటి మందకృష్ణ గారి యొక్క ఆశయాలు మరి ఇంకింత ఇది కావాలా, అందరికి చెందాలని కోరుకుంటూ ఎంఆర్పిఎస్ నాయకత్వం వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. అభినవ అంబేద్కరుడు ఈ దేశంలో ఉన్నటువంటి అణిచివేతకు గురవుతున్నటువంటి, ప్రత్యేకంగా వాళ్లకు రక్షించే దిశలో జన్మించినటువంటి మహా వ్యక్తి గౌరవ మందకృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకలు ఈరోజు మహింసాపట్నంలో ఉన్నటువంటి అన్నబాబుసాటే గారి కమ్యూనిటీ హాల్ దగ్గర ముదోల్ నియోజకవర్గ పరిధిలో జరుపుకోవడం కూడా జరుగుతున్నది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన జిల్లా ఇన్ఛార్జి గారు నాగభూషణ్ అన్న గారికి, ఎంఈఎఫ్ ఉపాధ్యక్షులు గంగాధర్ గాయకోడ్ గారికి, అదేవిధంగా అన్న సాప పండుగన్న గారికి, అదేవిధంగా వికలాంగుల కోసం, వితంతువుల కోసం పోరాడి ఒక స్థిర స్థాయికి ఈ జాతి, మాదిగ జాతిని వచ్చే విధంగా మనకు తెచ్చిందంటే ఈరోజు మన కృష్ణ మాదిగ గారి ఉద్యమ ఫలితమే. ఎందుకోసమంటే అన్నగారికి చాలా రాజకీయ పదవులు కూడా రావడం కూడా జరిగింది. ఆ రాజకీయ పదవులకు కూడా అన్నగారు కాలి కోటన వేలితో సమానంగా పోల్చి ఒక జాతి కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఈరోజు వర్గీకరణ బలాన్ని మనకు, మన పిల్లలకు, భావి తరాలకు అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆయనకు రుణపడి ఉండాల్సిన అవసరం సమాజానికి చాలా ఉన్నది. అన్నగారి యొక్క ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని, మరి అన్నగారికి మంచి ఆరోగ్యం, ఆయుష్ దేవుడు ఇచ్చినట్టయితే భవిష్యత్తు తరాలకు మన జాతి అభివృద్ధి పడుతుందని కూడా నేను భావిస్తూ నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను ముగించుకుంటున్నాను. నడి ఒడ్డున అన్నబాబుసాటి విగ్రహం దగ్గర ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, అదేవిధంగా మిగతా సామాజిక సంఘాల నాయకులందరూ కలిసి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి యొక్క 31వ ఆవిర్భావ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా
ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా సమాజంలో దళితులు చివరి స్థాయిలో ఉన్నారు. వాళ్ళు ఆర్థికంగా, మానసికంగా, రాజకీయంగా, సాంస్కృతికపరంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు. వాళ్ళని ఒక వర్గీకరణ ద్వారా వాళ్ళ యొక్క ఆశల్ని ముందుకు సాగించవచ్చు, వాళ్ళు ఉన్నత శిఖరాలు అధిరోధించవచ్చు అనే ఆలోచనతోటి ఒక తార్కికంగా ఆలోచించి అందరినీ ఏకధాటిపై తీసుకొచ్చినటువంటి మందకృష్ణ మాదిగన్న గారి జన్మదిన వేడుకలు కూడా ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఈ సమావేశానికి ఏర్పాటు చేసినటువంటి ఎంఆర్పిఎస్ నాయకత్వానికి, అదేవిధంగా మిగతా మిత్ర సంఘాలందరికీ, కుల సంఘాలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా రిజర్వేషన్ యొక్క వర్గీకరణ ద్వారా చివరి స్థాయి వరకు ప్రయోజన ప్రతిఫలాలు పూర్తి స్థాయిలో అందే విధంగా ఈరోజు మనం పాటుపడుతున్నామంటే దానికి కారణం మందకృష్ణ మాదిగ గారి కృషి, దానితో పాటు మన అందరి యొక్క ఉద్యమ నేపథ్యం. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ఈ సమావేశానికి ఇన్వైట్ చేసినటువంటి నాయకత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ సమావేశానికి, ఈ ప్రోగ్రాంని మైసా పట్టణంలోని అన్నభావ సతీపురం దగ్గర జరుపుకోవడము చాలా ఆనందకరమైనది. మరి ముఖ్యంగా మందకృష్ణ మాదిగలకు కాకుండా అన్ని మతస్థులకు, కులస్థులకు పాటుపడడానికి, అభివృద్ధి చెందడానికి రకరకాల ఉద్యమాలు చేపట్టి మరి అన్ని ప్రోగ్రాంలలో విజయం సాధించి మరి వాళ్ళు బలహీన వర్గాల వారికి న్యాయం చేశారని చెప్పుకుంటూ మరి ఈ రిజర్వేషన్ ఏదైతే కావాలని 30 సంవత్సరాల నుంచి పోరాడి మరి ఆ వర్గీకరణను సాధించి మాదిగ బిడ్డలకు, అదేవిధంగా మాదిగ ఉపకులాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా చేశారు. అందుకొరకు మందకృష్ణ మాదిగ గారికి మాదిగ జాతి కాకుండా యావత్తు 2 రాష్ట్రాల అంతేకాకుండా భారతదేశంలోని బడుగు బలహీన వర్గాలు మరి అన్ని కులస్తులు రుణపడి ఉంటారని మేము కూడా అన్నగారికి పూర్తిగా రుణపడి ఉంటామని కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు, అన్నభావ సాటి కార్యకర్తలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై మందకృష్ణ మాదిగ, జై జై ఎంఆర్పిఎస్. ఐక్యత, బడుగు బలహీన వర్గాల ఐక్యత. ఈరోజు వైసా పట్టణంలోని అన్నభావ సాటి స్టాచ్యూ నిర్మించబడే స్థానంలో ఎంఆర్పిఎస్ యొక్క 31వ వార్షికోత్సవము, అలాగే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదినం కూడా చాలా ఉత్సాహంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైతే మనం ఆశించామో ABCD అనే గ్రూప్స్, అవి మనందరికీ ఆ ఫలాలు దక్కుతున్నాయి. అవి మనందరి ఫలాలతో పాటు ఇంకా చాలా సంవత్సరాల నుంచి పోరాడిన మందకృష్ణ మాదిగ గారి యొక్క ఆశయాలు మనం అందరం నెరవేర్చుదామని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు వైసా పట్నం కేంద్రంలో 31వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకొని మరియు పుట్టినరోజు కూడా మందకృష్ణ మాదిగ గారు మనం జరుపుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గౌరవనీయ పెద్దలు జందామూల నాగభూషణ్ మాదిగ జిల్లా ఇన్ఛార్జ్ నాయకత్వంలో ఈ జెండా ఆవిష్కరణ జరుగుతూ ఉన్నది. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధన కోసం ఏదైతే 30 సంవత్సరాల నుంచి మేము పోట్లాడుతున్నామో మా ఎస్సీ బీసీ వాళ్ళు కూడా మమ్మల్ని సపోర్ట్ ఇవ్వడం జరిగింది. మీ సపోర్టు మాకు ఉన్నది కాబట్టినే 30 సంవత్సరాల నుంచి పోట్లాడి మేము వర్గీకరణ సాధించుకున్నాం. సాధించుకున్న తర్వాత మేము సమాజానికి అంతో ఎంతో సేవ చేస్తూనే సమాజం మా సపోర్ట్ ఉన్న మీ సమాజం మనకు సపోర్ట్ ఉన్నప్పుడు సమాజానికి 4-5 సమాజానికి అన్నగారు సేవ చేయడం జరిగింది. అది వికలాంగుల సమస్య లేదా వికలాంగుల సమస్య కానీ, వృద్ధుల సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు ఎన్నో పోరాటాలు చేసి అన్ని కులాలకు సాయం చేసిన వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. గుర్తించుకోవాల్సిన SC ST BC నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తాం. ఏదైతే
ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు మనం ఐక్యంగా ఉండి రాజ్యాధికారం అన్నగారు వెళ్ళబోతున్నారు. ఏదైతే అన్నగారు ఒక మంత్రి కాకుండా, ఒక ఎమ్మెల్యే కాకుండా, ఒక ముఖ్యమంత్రి కాకుండా సమాజానికి అంతో ఎంతో సేవ చేసిడు. ఆ సేవ మామూలు సేవ కాదు, ఈ దేశంలో సేవ జరుగుతున్నది. ఒక ఆరోగ్యశ్రీ కార్డే నరేంద్ర మోడీ ఆలోచించి దేశంలో జరుగుతున్నదని గుర్తించుకోవాల్సిన అవసరం మన అందరికీ ఉన్నదని గుర్తు చేస్తూ, అన్న మేము జరగబోయే రాజ్యాధికారంలో మీలాంటి వాళ్ళు సహకారము ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నా. జై భీమ్, జై మహాలక్ష్మి. ఎంఆర్పిఎస్ एक घंटा सारा धर्मा होगी हाथ दुकान ఈరోజు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ జెండా ఆవిష్కరణ జరిగింది. 1994లో ఈదుమూడి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈదుమూడి గ్రామంలో ఇదే రోజు మరియు ఇతర 20 మంది నాయకులు కార్యక్రమం మొదలుకొని నేటి వరకు ప్రజలంతా ఐక్యంగా ఉండి అన్న దానికి మంచి నాయకత్వం లభించింది. ముందుగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మిస్టర్ నందకుమార్ మాదిగ, సాయిచంద్ మాదిగ, అలాగే మిగతా దిగంబర్, ఇక్కడ ఉన్నటువంటి యాక్టివ్ కార్యకర్తలు అందరికీ పేరు తీసుకోవడం కొంచెం కష్టం. కాబట్టి వీళ్ళందరూ కష్టపడి వాళ్లకు మేము చేదోడు వాదోడుగా ఉన్నాము. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకపోయినా ఈ ఎంఆర్పిఎస్ను బహింసకు తీసుకురావడంలో మొట్టమొదటి పాత్ర మాదే ఉంది. దాంట్లో జయరాం గ్రామం అగ్రభాగాన ఉన్నది. కావున ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు వచ్చినటువంటి ఫలాలు వర్గీకరణ అందరూ అనుభవించేలాగా అందరూ ఇప్పటికైనా మన వాళ్ళు చదువుకోవాలి, బాగా చదువుకొని ఈ ఉద్యోగాలు సంపాదించాలి. మేము ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ తెలిసిన విషయం ఏంటంటే ఈ వచ్చిన 9% రిజర్వేషన్ కూడా మనము అందుకున్న స్టేజ్లో ప్రస్తుతం లేము. కాబట్టి అందరూ చదువుకునేటువంటి ప్రయత్నం చేయాలని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. 31 ఆవిర్భావ దినోత్సవం, అదేవిధంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు వస్తున్నటువంటి నామత్కర్ దిగంబర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాకు ఈ 30 సంవత్సరాల నుంచి ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం ఏ విధంగా నడుస్తుందో ఆ ఉద్యమాన్ని మాకు 30 సంవత్సరాల నుంచి అండగా ఉన్నటువంటి తుంగేడు పోచెట్టి చాకలి గారికి, అదేవిధంగా పోచెట్టి రాలేదు మహేష్ మామొచ్చాడు కాబట్టి మరి వాళ్ళ సహకారం అనేది 30 సంవత్సరాల నుంచి మాకు చాలా ఉంది. వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాదిగ ఉద్యోగస్తులు, అదేవిధంగా సార్ గారి పేరు తెలియదు కాబట్టి మండలి, అదే బీసీ కులాలకు సంబంధించినటువంటి అన్ని సంఘాలకు సంబంధించినటువంటి అన్ని నాయకులందరికీ, మరి అదేవిధంగా ఈ 25 రోజులు మన జిల్లాలో మందకృష్ణ మాదిగ గారు ఆయన ఒక ఎజెండాగా ఒక 3 అంశాల మీద తీసుకురావడము జాతీయ స్థాయి సమావేశంలో, ఆ జాతీయ సమావేశంలో అన్ని జిల్లాలకు ఇన్ఛార్జీలా ప్రకటించడం జరిగింది. మరి మన నిర్మల్ జిల్లాకు ఏదైతే గంధమాల నాగభూషణ్ మాదిగ గారికి మన నిర్మల్ జిల్లా ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. ఆ అన్నగారు 27-28 రోజుల నుంచి ఆయన ఈ నిర్మల్ జిల్లాలోనే ఉంటూను ప్రతి గ్రామంలో ఎక్కడైతే మాదిగ దండలు జెండలు లేవో, ఎక్కడైతే గద్దెలు కట్టించిన లేవో, మళ్ళీ అదేవిధంగా ఎక్కడైతే మన జాతిని ఒక సైన్యంగా తయారు చేయడానికి మరి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏదైతే మన ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ ఏదైతే అగ్రవర్ణంలో ఉండే పేదల కోసం కూడా వాళ్ళందరినీ ఒక తాటిపై తీసుకురావడానికి ఒక 2-3 ఏజెంట్లు ఆయనకు ఒక ఇన్ఛార్జ్గా చెప్పి మనకు ఈ నియోజకవర్గంలో ఒక 20 జిల్లాలో 27 రోజులు ఆయన కష్టపడుతున్నటువంటి నాగభూషణ్ అన్న గారికి ఆయన కూడా ప్రత్యేకించి మేము ధన్యవాదాలు జిల్లా తరఫు నుంచి తెలియజేస్తూ, అదేవిధంగా మాకు ఎప్పుడు 20-25 సంవత్సరాల నుంచి మాకు అండగా ఉన్నటువంటి నారాయణ శ్రీనివాస అన్న గారికి మరి ఇప్పుడే వచ్చారు. అదేవిధంగా మరి ఇక్కడ అన్నభావ సాటే కమిటీకి మన తర్వాత ఎంఆర్పిఎస్ నాయకులు మరి ఎంఈఎఫ్ మరియు మా ఏదైతే 30 సంవత్సరాలు మరియు అదేవిధంగా ప్రతి జాతికి ఉద్దేశించి ఆయన ఒక గైడ్ చేసి ఆయన ఒక జనార్దన్ గాయక్ కూడా ఆయన ఫారెస్ట్ ఒక
ఆఫీసర్గా ఆయన ఈ జాతిని ఏదో ముందుకు నడిపించినటువంటి మరి సార్ గారికి కూడా ఉదయం నమస్కారం తెలియజేస్తూ మరి అమృత్సర్ గారికి మరి అదేవిధంగా మన శంకర్ సార్ గారు ఆయన కష్టాలు చాలా ఉన్నాయి, జాతి కోసం చేసినటువంటి ఆయన కష్టాలు ఉన్నాయి, అది కూడా ఉద్యమ అభినందన తెలియజేస్తూ ఈరోజు గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారు ఒక కార్యాచరణలో ఒక రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు ఏబిసిడి వర్గీకరణ సాధించుకోవడం అంటే ఈ ఏదైతే మన సమాజంలో ప్రతి ఒక్కరూ మనకు సహకరించడం వల్లనే మనకు ఈ ఏబిసిడి వర్గీకరణ జరిగిందని మేము ఎంఆర్పిఎస్ వాళ్ళంతా భావిస్తున్నాము. మరి వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. ఒకవేళ ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు అగ్రవర్ణాలు ఉండే పెద్దలు ఏదైతే వాళ్ళు మాకు ఒకరి సహకారం లేకపోతే ఈ ఏబిసిడి వర్గీకరణ సాధించే వాళ్ళం కాదని కూడా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాము. అదే కాకుండా ఈరోజు మా జాతి కోసం ఏబిసిడి వర్గీకరణ సాధించడానికి వాళ్ళు ఎంతగా మాకు అండగా ఉన్నారో వాళ్ళకు కూడా మేము వచ్చే ఏదైతే ఈ భవిష్యత్తులో మేము ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల పేదల కోసం కూడా మేము వాళ్ళకి అండగా ఉంటామని ఎంఆర్పిఎస్ గురించి మీకు అందరికీ గుర్తు చేస్తున్నాము. ఏదైతే ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ సాధించినమో ఏబిసిడి వర్గీకరణ సాధించిన తర్వాత మరి ఎంఆర్పిఎస్ పాత్ర ఏం లేదని ఎవరు కూడా అనుకోవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకనంటే గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారు ఏమంటున్నారంటే మనకి ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలో అగ్రవర్ణాల పేదలందరూ మనకు సహకరించారు కాబట్టి మనం వాళ్ళ కోసము రాజ్యాధికారం కోసం మనం వైపుదాము, వాళ్ళందరినీ మనం ఏకతాటికి తీసుకొచ్చి రాజ్యాధికారం సాధించుకుందామని దాని మీద గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారు మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఆ మార్గంలో మేము ముందుకెళ్ళి ఏదైతే రాజ్యం తెలంగాణలో తేవడానికి ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాల రాజ్యం తీసుకోవడానికి మీ అందరి సహకారం ఉండాలని మేము కూడా కష్టపడి రాజ్యాధికారి కోసము మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాకు మన అవకాశం ఇచ్చినటువంటి మరి ఎంఆర్పిఎస్ మరి అన్నబాబు సాటే మరి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై మాదిగా జై మందకృష్ణ. మన మండల కమిటీ తరఫున మన నిర్మల్ డిస్టిక్ మరియు నిజామాబాద్ ఆదిలాబాద్ తరఫున వచ్చినటువంటి నాగభూషణ్ అన్న గారికి మరి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ఉద్యమం ఎందుకు ఎప్పటి నుంచి నడుస్తున్నదంటే మేము సాక్షాత్తుగా మేము చూసాము. 1994-95లో స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయిన సందర్భం నుంచి మేము అనేక త్యాగాలకు లోనైనాము. త్యాగాలకు కష్టాలకు భయపడకుండా అది ఎవరి స్ఫూర్తి అంటే మన మందకృష్ణ ముత్తుబిడ్డ మందకృష్ణ మాదిగన్న తరఫున మేము ఎంతో త్యాగాలకు భయపడకుండా కూడా మేము ఏ రాత్రి అంటే ఆ రాత్రికి మేము ఒక కార్యక్రమానికి చురుగ్గా వెళ్ళేటున్నాము. అప్పుడు ఆ టైంలో 94-96 సంవత్సరంలో భగవాని కేసులో మేము మా యొక్క 15 మంది టీం గ్రూప్ ఉండే డివిజన్ తరఫున. అయితే ఆ డివిజన్ తరఫున 15 మంది గ్రూప్లో మేము 2 నెలల క్రితం మేము జైళ్ళ పాలయ్యాము, సబ్జైలుకి పోయినాము. తినడానికి తిండి కూడా ఆ టైంలో మాకు ఎవరు కూడా ఇక్కడ సహకరించింది లేకుండా. అప్పుడు ఆ టైంలో ఈ మన సీనియర్ నాయకులు ఉన్నారు. ఆ సీనియర్ నాయకులు మేము ఇక్కడ బైసా మండలం చేరుతున్నప్పుడు కొంత సహకారం చేసి మనం అందిన కాడికి వాళ్ళు సహకారం చేశారు. అది యొక్క మేము మాకు చాలా కృషి. ఇప్పటి వరకు మన 30 సంవత్సరాల వరకు అది ధైర్యం ఎందుకు ఇప్పుడు 30 సంవత్సరాల కాలం నుంచి కూడా మనం కష్టపడ్డాం. కష్టపడడానికి మనకు ఈ 30 సంవత్సరాలకు మనకు సహకారం లభించింది. ఆ లభించినందుకు ఈ నుంచి కూడా మనకు అనేక సహకారాలు రావాల్సి ఉన్నది. అందుకు ఈ సహకారం వచ్చిన రావాలని అందరికీ తరపున నేను కృషి చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను ముగిస్తున్నాను. ఈరోజు మన మాదిగ సమాజ ముద్దుబిడ్డ ఉద్యమకర్త నిరంతరం రాత్రింబవలు మన సమాజానికి చైతన్యపరుస్తూ మన సమాజం ఏ విధంగా అయితే ముందుకు సాగాలి, విద్యలో కానీ ప్రతి ఒక్క విషయంలో మనం అందరూ మన సమాజం చైతన్యపరచాలనే ముఖ్య ఉద్దేశంతో అనేక రోజులు నిరంతరం సంవత్సరాల పాటు ఉద్యమాలు చేస్తున్నటువంటి మన మహనీయుడు మన మందకృష్ణ మాదిగన్న గారి యొక్క 61వ జన్మదిన శుభ సందర్భంగా మా మందకృష్ణన్న ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మరి నా తరఫున మా పెద్దన్నకు కోరుకుంటూ ఈరోజు బైన్సా పట్టణంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మాదిగ సమాజం ఆధ్వర్యంలో ఏదైతే మన మందకృష్ణ మాదిగన్న జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకునే సందర్భంగా
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, రాష్ట్ర నాయకులు, మన జిల్లా ఇన్ఛార్జ్ గారులు ఏదైతే నాగభూషణ్ అన్న గారికి, అదేవిధంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు తుకారం అన్న గారికి, రాజ్ కుమార్ అన్న గారికి, అదేవిధంగా మరి ఆనంద్ అన్న గారికి, మరి పెద్దలందరికీ, ఆనంద్ అన్న గారికి, ప్రత్యేకంగా జనసేన పార్టీ నాయకులు మహేష్ గారికి, అంజద్ గారికి, అదేవిధంగా ఈ మధ్యనే మన పెద్దలు ఫారెస్ట్ రిటైర్డ్ అయినటువంటి పెద్దలు గంగాధర్ సార్ గారికి, మరి అమ్మగారికి, ప్రతి ఒక్కరికి క్షమించండి కొందరు పేర్లు తెలియకపోవడం తెలియపరుస్తూ మనస్ఫూర్తిగా మరి మనందరి తరపున అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వాళ్ళు చూస్తూ ఉంటే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే మన సమాజం పట్ల మన అన్న ఏదైతే మందకృష్ణ అన్న వారు ఏదైతే చూపించినటువంటి దిశానిర్దేశంలో మరి మన సమాజానికి ఏ విధంగా అయితే మరి రిజర్వేషన్ల పాత్ర కల్పించాలి, ఏబిసిడీల వర్గీకరణ చేయాలని పూర్తిగా క్లుప్తంగా వివరించి చెప్తూ మరి ఆనాడు నరేంద్ర మోడీ గారికి చెప్పిన విషయం తను మన సమాజం గురించి మరి వివరంగా తెలుసుకున్న సందర్భంలో ముఖ్యంగా మరి ఏబిసిడి వర్గీకరణ చేద్దామని కృతనిశ్చయంతో చేసినటువంటి సందర్భం ఇవాళ కీలక పాత్ర అయినటువంటి మన మందకృష్ణ అన్నని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ మన జాతి, మన సమాజంలో ఎప్పుడైతే ఉద్యమ స్ఫూర్తి ఉంటుందో ఎదుటి నాయకులు ఎవరైనా కానివ్వండి, ఏ పార్టీ నాయకులు కానివ్వండి, మన కింద మరి రావాల్సిందే అని ఈ సందర్భంగా, మన కింద ఉండాల్సిందే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనమందరం ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించుకోవచ్చు. దయచేసి మిమ్మల్ని ఒకటి మనవి చేస్తా ఉన్నాం. ఇక్కడ ప్రతి సంవత్సరం చూస్తా ఉన్నాం ఈ ఏదైతే స్టాచ్యూ అన్నాబాబు సాటే గారి యొక్క స్టాచ్యూ మనం ఇవాళ సంవత్సరాల పాటు ఇలా ఉంచడం మాకు కూడా ఒక బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఏదైతే ఎంత తొందరైతే పూర్తి చేసుకుంటే మనందరికీ మంచి ఉంటుందని, ఇందులో మా పాత్ర కూడా తప్పకుండా మేమందరం ఛాయాశక్తులుగా మేమందరం దీంట్లో భాగస్వామ్యం కల్పిస్తామని, ఏదైతే పెద్దలు అన్నట్టు ఈడబ్ల్యూఎస్ ఏదైతే విధానం తప్పకుండా ఈ విధానంలో కొద్దిగా నష్టపోతున్న విషయం వాస్తవం. ఈ దానికి కూడా మేము ప్రత్యేకంగా మన రాష్ట్ర అధ్యక్షులు ఈ నూతనంగా ఎన్నుకోబడినటువంటి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుల ద్వారా అయితే రితేష్ రాఠోడ్ గారి ద్వారా మేము ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుల గారి దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరోమారు మన ఏదైతే ఉద్యమకర్త మనందరికీ ప్రేమ మన మందకృష్ణ అన్న గారికి మనస్ఫూర్తిగా మరోమారు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మందకృష్ణ అన్న తుమ్ ఆగే బడో, మందకృష్ణ అన్న తుమ్ ఆగే బడో. ఈదుగూడి గ్రామంలో ప్రారంభమైనటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం 31 సంవత్సరంలో మనం ఏదైతే ఎంఆర్పిఎస్ సిద్ధాంతాలు, ఏదైతే ఎంఆర్పిఎస్ అయితే డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో మనము ఈ 2020లో మనం సాధించుకున్నాం. ఈ సాధించుకునడానికి ముఖ్య కారణమైనటువంటి మన జాతిపిత మాదిగ ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగ గారి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇదే రోజు ఎంఆర్పిఎస్ ఆవిర్భావం జరిగింది కాబట్టి ఈరోజు జెండా కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మన జాతి ముద్దుబిడ్డ అన్నగారు గంధమల్ల నగేష్ అన్నగారు, నాగభూషణ్ గారు, అదేవిధంగా ఎంఈఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గడేకర్ గంగాధర్ గారు, అదేవిధంగా నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షులు ఎంఈఎఫ్ గడేకర్ శంకర్ సార్ గారు, అదేవిధంగా జాతీయ నాయకులు నందకుమార్ అన్న గారు, అదేవిధంగా ఎంఎస్పీ నాయకులు సాయిచంద్ అన్న గారు, అదేవిధంగా కౌన్సిలర్ గడేకర్ సాయిరావు అన్న గారు, మరి అదేవిధంగా సీనియర్ నాయకులు సేల్కి ఆనంద్ గారు, అదేవిధంగా బీసీ యువ నాయకులు సుంకేట మహేష్ అన్న గారు, అదేవిధంగా ఈ ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు, మరి అదేవిధంగా ఇప్పుడున్న సర్పంచ్ గౌరవనీయులు గోనేకర్ శంకర్ అన్న గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు అన్నబాబు సాటే సభ్యులు మరియు ఎంఆర్పిఎస్ కార్యకర్త అయినటువంటి సీనియర్ నాయకులు జామశేఖర్ సంజీవ్ అన్న గారు, అదేవిధంగా ఎస్సీసీఎల్ టీఆర్ఎస్ నాయకులు గంగాధర్ గంగళే గారు, అదేవిధంగా బైన్సా పట్టణ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు బాబు అన్న గారు, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ చైర్మన్ అండర్ అన్న గారు, అదేవిధంగా ఇలేగాం అన్న గారు, బాబు అన్న గారు, నామదేవ్ అన్న గారు, మరి రాజు అన్న గారు, అదేవిధంగా మిలిటరీ
రిటైర్మెంట్ అయినటువంటి మాకు అన్నబాబు సాటేకు అందడంలో అదేవిధంగా ఎంఆర్పీకు సహాయ సహకారం అందిస్తున్నటువంటి మిత్రి మన అమృత్ సార్ గారు, అదేవిధంగా మాదిగా బుధోల్ ముద్దు బిడ్డ అయినటువంటి దుర్పత్ భాయ్ గారు, అదేవిధంగా అందరికీ ఈ కార్యక్రమంలో వచ్చేసినటువంటి అందరికీ నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఇప్పటి వరకు మనము ఈ 30 సంవత్సరాల పోరాట ఫలితం మరి మనం చేసినటువంటి ఎంఆర్పిఎస్ సంఘ సంస్కరణలు అన్ని ఏదైతే ఉద్యమాలు చేసినామో ఇప్పటివరకు సీనియర్ నాయకులు మన పెద్దలు మాట్లాడడం జరిగింది. అయితే అదే కాకుండా మనకు అనేక ఇంకా పోరాటాలు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో చేయాల్సిన అవసరం ఉంది. అయితే మనం నిన్ననే చూసినాము, ఏదైతే రిజర్వేషన్లలో అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈడబ్ల్యూఎస్ కు సంబంధించిన విషయాలను తీసుకువస్తే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కూడా దాదాపు ఒక 15% రిజర్వేషన్, 8% రిజర్వేషన్లు ఇతర సామాజిక వర్గానికి వెళ్లే విధంగా ఈ మన దేశ ప్రభుత్వము జీవో తీసుకురావడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఉదాహరణగా చెప్పినట్లయితే దీన్ని ఖచ్చితంగా సవరణ చేయాలి. ఏదైతే దేశంలో రిజర్వేషన్ ఫలాలు ఏదైతే ఉన్నాయంటే ఏ సామాజిక వర్గానికి ఎంత జనాభా ఉన్నది దాని ఆధారంగా ఎగ్జాంపుల్గా ఎస్సీలకు 15% జనాభా ఉంటే 10% రిజర్వేషన్ ఉంది. కానీ ఈడబ్ల్యూఎస్లో ఏదైతే ఉన్నదో కేవలం 1 నుంచి 2% ఈడబ్ల్యూఎస్ సంబంధించిన జనాభా అక్కడ ఉండడం, అయితే వాళ్ళకు 10% రిజర్వేషన్ వేయడం అనేది చాలా ఇది గొప్ప. ఇక్కడ ఏదో కుటిల రాజకీయాలు జరుగుతున్నట్టు మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణగా చెప్పినట్లయితే కేసీఆర్ హయాంలో ఏదైతే గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు ఏదైతే అమ్మడం జరిగిందో, అదేవిధంగా రేవంత్ రెడ్డి హయాంలో ఈడబ్ల్యూఎస్ అనే పేరుతో అగ్రకుల విద్యార్థులకు ఉద్యోగస్తులకు మాకు వచ్చే సీట్లు ఏదైతే ఉన్నాయో 8% సీట్లు వాళ్ళకు పంచడం అనేది ఇది అట్టడుగు వర్గాలకు బడుగు పడిన వాళ్లకు చాలా అన్యాయం జరుగుతుందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా దీనికి కూడా ఎంఆర్పిఎస్ ముందుండి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 8% రిజర్వేషన్ అంటే అక్కడ ఎస్సీలకు 3 సీట్లు ఇంకా రావచ్చే అవకాశం ఉంది. ఉదాహరణగా చెప్పినట్లయితే 15% రిజర్వేషన్లు 196 సీట్లు లిమిటెడ్లో వస్తే, అదేవిధంగా ఇంకా 3% సీట్లు వస్తే మనకు 250 వరకు సీట్లు వచ్చే మాదిగలకు అవకాశం ఉండే. దీనికి ఈడబ్ల్యూఎస్ వల్ల మనం అనేక రకాలుగా నష్టపోవడం జరిగింది. ఎందుకంటే ఎస్సీలకే కాదు, ఎస్టీలు నష్టపడ్డారు, బీసీలు కూడా నష్టపడ్డారు. దీనికి ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం సామాజిక నాయకులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఖండించాల్సిన అవసరం ఉంది. వెంటనే ఆ జీవోను ఏదైతే 29 జీవో ఏదైతే ఉన్నదో ఆ 29 జీవోను రద్దు చేసి 55 జీవోను మనము అమలులోకి తీసుకొస్తే ఉద్యోగ విషయాల్లో కానీ విద్యార్థుల సీట్ల విషయాల్లో కానీ మనకు న్యాయం జరిగే విధంగా ఉంటుందని నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఎడ్యుకేషన్ ఏదైతే విద్యా హక్కు చట్టం ద్వారా ఏదైతే ఉన్నదో ప్రైవేట్ రిజర్వేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే వర్గీకరణ జరిగిందో ఈ వర్గీకరణ వల్ల కేవలం రాష్ట్ర విద్యార్థులకే, రాష్ట్రాల్లో ఉండేటువంటి విద్యార్థులకే లాభంగా ఉంది. అంతేకాకుండా దేశంలో కూడా ఎస్సీలకు రిజర్వేషన్లు కావాల్సిన అవసరం ఉంది. దేశంలో కూడా వర్గీకరణ కావాల్సింది. ఉదాహరణగా చెప్పినట్లయితే ఏదైతే నేవీ కానీ సైనిక్ కానీ ఇతర ఉద్యోగాలలో ఓపెన్ సీట్లు రావడం వల్ల ఎస్సీ మాదిగా వాళ్ళు అక్కడ నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలంటే ఎక్కడైతే వర్గీకరణ అమలు జరిగిందో అక్కడ ఖచ్చితంగా సైనిక్ కానీ, కేంద్రీయ కానీ, నవోదయ కానీ ఇతర ఉద్యోగ వ్యవస్థల్లో కూడా వర్గీకరణ చేపట్టాల్సిన అవసరం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే స్వయాన ఏదైతే అప్రూవల్ అనేది, ప్రొవిడెన్స్ అనేది, ప్రొసీడింగ్ అనేది సుప్రీంకోర్టుకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ బాధ్యత కూడా కేంద్రం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర స్థాయిలో కూడా ఎస్సీలలో వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ప్రైవేట్ యూనివర్సిటీలో, ప్రైవేట్ విద్యా సంస్థలలో విద్యా హక్కు చట్టం ద్వారా ఏదైతే 25% రిజర్వేషన్ ఉన్నదో ప్రతి స్కూళ్లలో 25% విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులనే వాళ్ళకు సీటు కేటాయించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి యూనివర్సిటీలో స్థాయిలో కానీ, ఇంటర్ స్థాయిలో కానీ, డిగ్రీ స్థాయిలో కానీ, 5వ తరగతి నుంచి 10వ తరగతి స్థాయిలో కానీ ఖచ్చితంగా ప్రైవేట్ ఏదైతే సంస్థలు ఉన్నాయో వాళ్ళల్లో కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీలో కూడా వాటా ఇస్తున్న అవసరం ఖచ్చితంగా ఉంది. ఉదాహరణగా చెప్పినట్లయితే హిందుస్థాన్ లివర్ నుంచి విప్రో కంపెనీ వరకు
హిందుస్థాన్ లివర్ నుంచి విప్రో కంపెనీ వరకు అక్కడ రిజర్వేషన్ ఉండే కాబట్టి మొత్తం అగ్రకుల విద్యార్థులే అగ్రకుల ఉద్యోగస్తులే అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యోగాలు అక్కడ చేయలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే అక్కడ ఈ బడుగు బలిన వాళ్ళకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల. అంటే దాదాపు మనము ప్రైవేటీకరణ రిజర్వేషన్ కావాలి, ఈడబ్ల్యూఎస్ ని రద్దు చేయాలి, మరి విద్యా చట్టాన్ని మనము అమలుకు తీసుకొచ్చే అవసరం ఎంఆర్పీ కాబట్టి ఈ విషయం కూడా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ వివరించాల్సిన అవసరం ఉంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నేను ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. జై ఎంఆర్పీఎస్, జై మందకృష్ణ మాదిగ. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు రాష్ట్ర ఉపాధ్యక్షులు గాయకవాడ్ గంగాధర్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. పట్టణ కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ పైన 30 సంవత్సరాలు దాటి 31వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో మాదిగ జాతి పండుగను ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి 31 సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో మరి బైన్సా మండల కేంద్రంలో మరియు గౌరవ మందాకృష్ణ మాదిగ గారు ఈరోజే గారి 61వ పుట్టినరోజు సందర్భంగా ఈ సమావేశానికి సభాధ్యక్ష వహిస్తున్న తమ్ముడు దిగంబర్ మాదిగ గారికి, అదేవిధంగా ఈ సమావేశం జెండా ఆవిష్కరణకు మరి బీజేపీ తరఫు నుంచి అన్నగారు పేరు తెలియదు, బీజేపీ నాయకులు గారికి, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి మరి బాలుగుర నాయకులు వచ్చారు వారికి, అదేవిధంగా మాదిగ ఉద్యోగస్తులకు, మహిళలకు, అన్నబాబు సాటి సంఘం వారికి అందరికీ మాదిగ రిజర్వేషన్ పోరాట పక్షాన రాష్ట్ర పక్షాన మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు పక్షాన మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు సుదీర్ఘంగా 30 సంవత్సరాలు పోరాటం జరిగింది వర్గీకరణ మీద. ఈ పోరాటం ఈ సంవత్సరం వర్గీకరణ నామకరణంగా మరి ఈ సంవత్సరం జరిగింది. నామకరంగా చెప్పుకోక తప్పదనే విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు వర్గీకరణ సాధించుకున్నామంటే ఈ సమాజంలో అన్ని కులాల వర్గాలకు సంబంధించి అన్ని కుల వర్గాలు అగ్రకులాల్లో ఉన్న రాజకీయవేత్తలు కూడా మాకు మద్దతు ఉండడం వల్లనే ఇలా వర్గీకరణ సాధించుకున్నామనే విషయాన్ని మనం మర్చిపోదని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఇవాళ ప్రతి గ్రామంలో నేను 28 రోజులుగా ఇక్కడ నేను రావడం జరిగింది. ఈ 28 రోజులుగా సుదీర్ఘంగా ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ చేసిన తర్వాత రాత్రి బవలు ఇక్కడే దాదాపు 4 సీనియర్ నాయకులు నాతో పాటు ఉంటూ, అది నందకుమార్ మాదిగ, తుకారాం మాదిగ గారు, దాంతోపాటు సాయిచంద్ గారు, మన కత్తి బాబు మాదిగ గారు నాతో పాటు ఉంటూ ఖచ్చితంగా సుడిగాలి పర్యటన చేయాలి. అన్నగారు 3 అంశాలు ఇచ్చారు. ఆ అంశాలను సుదీర్ఘంగా గ్రామ స్థాయిలో చేరవేర్చాలనే దాని మీదనే మరి ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో 2 బృందాలుగా విడిపోయినాం. ఒక బృందం ఏమో అటు మరి నిర్మల్లో తిరుగుతూ ఉన్నది, కోయిన్ఛార్జ్ పక్షాన అక్కడ సాగర్ నాయకత్వంలో జరుగుతూ ఉన్నది. ఇక్కడ నా నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా గ్రామాల పర్యవేక్షణ జరుగుతూ ఉన్నది. గ్రామాలలో ప్రతి గ్రామంలో మందకృష్ణ మాదిగ గారు చెప్పింది ఏంటంటే, మందకృష్ణ మాదిగ గారు మొన్న జాతీయ సమావేశం 31వ తారీఖు నాడు పెట్టి మరి 4 అంశాలుగా చెప్పడం జరిగింది. ఒక అంశమేమో వర్గీకరణ అయిపోయిన తర్వాత మనం మన జాతిని ఒక తాటి మీద తీసుకురావాలి, ఒక సైన్యంగా తయారు చేయాలని చెప్పేసి మరి గ్రామ కమిటీల నిర్మాణం లేవు. ఆ నిర్మాణంలో మళ్ళీ నూతన నిర్మాణాలు వేసుకోవాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు పిలిపివ్వడం, మమ్మల్ని పంపడం జరిగింది. నెంబర్ 1. రెండోదేమో మరి ఏదైతే వర్గీకరణ సాధించుకోక ముందే 30 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. ఆ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. ఆ జరుపుకుంటున్న దినోత్సవాన్ని మరి ఈ సంవత్సరం మనం విజయం సాధించాం. గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో ఏదైతే మన సభకు వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం నవంబర్ 11వ తారీఖు నాడు మరి విశ్వరూప మహాసభకు మనకు రావడం, ఆ సభలో నిర్దిష్టంగా ఆయన మనకు మాట ఇవ్వడం, ఆ మాట ఇచ్చిన వెంటనే సుప్రీంకోర్టు ద్వారా అక్కడ అఫిడవిట్ ఏదైతే దాఖలు చేపించి మనకు ఆగస్టు 1వ తారీఖు నాడు పోయిన సంవత్సరం మనకు అధికారాలు ఇచ్చే విధంగా తోడ్పడడం అనేది మరి మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోక తప్పదనే విషయాన్ని మనం గుర్తించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
దాంతో పాటు ఆ అఫిడవిట్ దాఖలు చేసి సుప్రీంకోర్టు అయితే ఏదైతే రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చిందో అధికారాలు ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మరి అసెంబ్లీ జరుగుతూ ఉంది. అసెంబ్లీలో గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా స్వాగతం చేసిండు. దాంతో పాటు మాదిగలు 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పోరాడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా వర్గీకరణ చేయాలని ఒక నినాదం తీసుకొని వర్గీకరణ చేస్తా అని చెప్పిండు. మరి ఇవాళ ఏప్రిల్ 14వ తారీఖు నాడు కూడా ఈ సంవత్సరం ఆయన కూడా ఏబిసి అనే 3 గ్రూపులు తీసుకొచ్చి ఏ ఉపకులాలు ఒకటి రెండోదేమో బి మనకు 9%, 1% ఏమో ఉపకులాలకు 9% మనకు మరి ఏదైతే మన మాలో సంబంధించిన వాళ్ళకు కూడా 5% ఇవ్వడం జరిగింది. ఈ శాతాలను మరి ఇవ్వడం జరిగింది. మనం చట్టం సాధించుకున్నాం. ఆ చట్టాన్ని విజయరూపంగా మనం జరుపుకోవాలనే దాని మీదనే మనం ప్రతి గ్రామంలో ఏ గ్రామంలో అయితే జెండాలు లేవో జెండా గద్దెలు లేవో ఆ గద్దెలు నిర్మాణం చేయాలి. ఈ పార్టీలు ఏదైతే అగ్ర కులాల పార్టీలు 70 సంవత్సరాలుగా వెళ్తా ఉన్నారు. ఈ 70 సంవత్సరాలలో మరి వాళ్ళు ఆయా గ్రామాలలో మరి పార్టీల జెండాలు ఉంటాయి. ఆ జెండాల పక్కపండి కూడా మన జెండా ఖచ్చితంగా 30 సంవత్సరాల్లో మన జాతి కోసమే కొట్లాడుకోవడం కాదు, మరి ఈ అణగారిన కులాల కోసం అగ్ర కులాల పేదల కోసం కూడా ఈ జెండా కొట్లాడిందని మరి ప్రతి గ్రామంలో తెలిసే విధంగా 2వ విభాగం తీసుకున్నాడు. 3వ విభాగం రాజ్యాధికారం వైపు అంటా ఉన్నాడు అన్న. రాజ్యాధికారం వెళ్ళాలంటే మనం సేవలు చేసినాం. ఏ అధికారంలో లేకున్నా మనం ప్రజా ఉద్యమాల ద్వారా ప్రభుత్వాల మీద యుద్ధం నడిపి ఆ ఉద్యమం చేసి ప్రభుత్వాల మీద యుద్ధం నడిపి ఆ యుద్ధం ప్రజల కోసం సామాన్య ప్రజల కోసం న్యాయం చేసిన చరిత్ర మనకుంది. న్యాయం చేసిన హక్కులను సంపాదించి పెట్టిన చరిత్ర ఉంది. కాబట్టి ఆ చరిత్రను కూడా ఏదైతే జెండా ఆవిష్కరణకు సంబంధించి జరుగుతున్న సందర్భంలో అన్ని వర్గాలను పిలుచుకొని వాళ్లకు కృతజ్ఞతలు చెప్పాలని చెప్పే ఆలోచనతో ఈ సమావేశంలో ఎవరైతే బీసీలు ఉన్నారో మరి వర్గీకరణ సాధించుకున్న నామకరంగా ఈ సంవత్సరం అనుకుంటాం ఏదైతే నడుపుతా ఉన్నామో మీ వర్గీకరణ సాధన మరి అన్ని వర్గాలకు సంబంధించి వాళ్ళ తోడ్పాటుతోనే వచ్చింది. కాబట్టి వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలపాలనే ఆలోచనతో మందకృష్ణ మాదిగ గారు చెప్పడం జరిగిందనే విషయాన్ని గుర్తు చేస్తూ మరి ఇందాక దిగంబర్ గారు అన్నట్టు వాస్తవానికి మరి ఈడబ్ల్యూసీకి సంబంధించి నిజంగా అన్యాయం జరుగుతూ ఉందన్న. ఇది బీజేపీ దృష్టికి ఖచ్చితంగా తీసుకుపోవాల్సిందే, రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోవాల్సిందే. మనకు అన్యాయం జరుగుతుంది వాస్తవమే. అది ఖచ్చితంగా ఇప్పుడు అన్నగారు బీజేపీ నాయకులు అన్నగారు అన్నట్టు మరి తీసుకుపోతారన్నారు. ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏది ఏమైనా రాజ్యాధికారం పోయే సమయంలో మరి మనమందరం నేను ఇక్కడ నందకుమారో లేకుంటే దిగంబరో మేమే మాట్లాడితే కాదు, అన్ని మన కులాల్లో ఉన్న అన్ని వర్గాలను ఒక తాటి మీద తీసుకురావడానికి మన జాతి ఉద్యోగస్తులు కూడా కీలకమైన పాత్ర ఉండాలని చెప్పేసి నేను మందకృష్ణ మాదిగ గారికి సపోర్ట్గా మీరు ఉండాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏదేమైనా ఇలా వర్గీకరణ సాధించుకున్నామంటే గౌరవ మోడీ గారు లేకపోతే మనం వర్గీకరణ సాధించుకోలే వాళ్ళు కాదనే విషయాన్ని మనం మర్చిపోవద్దని సందర్భంగా గుర్తు చేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వారు కూడా స్వతహాగా అంటే కాంగ్రెస్ పార్టీ మనకు 15-20 సంవత్సరాలుగా వాళ్ళని అడిగినా కనీసం మనకు వర్గీకరణ మీద ఏం సంధించలే. కానీ వ్యక్తిగతంగా మరి రేవంత్ రెడ్డి గారు మాదిగల బాధలు తెలుసు, కష్టాలు తెలుసు. కాబట్టి ఆ బాధను గ్రహించుండు, కష్టాలను గ్రహించుండు, మందకృష్ణ మాదిగ గారు చేస్తున్న పోరాటాన్ని గ్రహించుండు. కాబట్టి ఆయన సొంత ఎజెండాతోనే వర్గీకరణ చేసిండని మేము భావిస్తా ఉన్నాం. ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ సమావేశానికి మీ అందరు వచ్చినందుకు మరి ఈ సమావేశానికి అందరు వచ్చి జెండా ఆవిష్కరణ పుట్టినరోజు జరిపినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ముగించుకుంటున్నా. జై మాదిగ, జై మందకృష్ణ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు భారతదేశ వ్యాప్తంగా మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా ప్రతి గ్రామాన పల్లెన వాడన జరుపుకుంటున్నందుకు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఏదైతే మనకు దాదాపు 30 సంవత్సరాల నుంచి పోరాడుతూ మనం ఏబిసిడి సాధించినందుకు గాను ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి కూడా ఇలా బైంసపట్నంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అదేవిధంగా గ్రామ నాయకులు, వివిధ మండలం నుంచి వచ్చినటువంటి నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, అదేవిధంగా సోషల్ జస్టిస్ ఫర్ రైట్స్ వాళ్ళు ఈ విధంగా ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ముందు మన మందకృష్ణ మాదిగ అన్నగారి నాయకత్వం
నాయకత్వంలో ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.